హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో హెల్దీగా ప్రెగ్నెన్సీ రావడానికి, వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ రావడానికి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవి ఏంటి? సో నార్మల్గా పెళ్ళైన కొత్తలో హస్బెండ్ వైఫ్ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో రెగ్యులర్గా కలిస్తే యూజువలీ 1 ఇయర్లో 80% ఆఫ్ ద కపుల్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది అండ్ సెకండ్ ఇయర్లో 90% ఆఫ్ ద కపుల్స్కి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ఒక ప్రెగ్నెన్సీ రావడానికి మనకు ఉండే రిక్వైర్మెంట్స్ ఏంటి అనే దానికి వస్తే, సో ప్రెగ్నెన్సీ రావడానికి మగవాళ్ళల్లో స్పర్మ్స్ కరెక్ట్గా ఉండాలి, కౌంట్ కానీ, మోటిలిటీ కానీ, మార్ఫాలజీ కానీ. సో WHO గైడ్లైన్స్ స్టాండర్డ్స్ ప్రకారం చూస్తుంటే స్పర్మ్ కౌంట్ అనేది 16 మిలియన్ per ml ఉండాలి. మూవింగ్ స్పర్మ్స్ కనీసం 30% ఉండాలి అండ్ ఆకారం కరెక్ట్గా ఉన్న కణాలు, మార్ఫలాజికలీ నార్మల్ స్పర్మ్స్ అనేవి అరౌండ్ 4% ఉండాలి. ఎగ్ బాగుండాలి. సో ఎగ్ క్వాలిటీ బాగుండాలి. ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. అందువల్ల తక్కువ ఏజ్ ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే సంతానలేమి సమస్యలు తక్కువ ఉంటాయి. ఎగ్ పెరిగి విడుదలవడం అనేది కరెక్ట్గా జరగాలి. సో బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి లేకపోతే, PCOD ప్రాబ్లం కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, అధిక బరువు కానీ, ఇలాంటి సమస్యలు కనుక లేకపోతే ప్రతి నెల ఆడవాళ్ళకి ఒక హెల్దీ ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యి మనకి ట్యూబ్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో యూజువల్గా ట్యూబ్లోనే ఫర్టిలైజేషన్ జరగాలి. సో ట్యూబ్ కనుక ఓపెన్ ఉంటేనే సహజంగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎండోమెట్రియం. గర్భసంచి లోపల లైనింగ్ అనేది హెల్తీగా ఉండాలి. సో మనకి ప్రతి నెల ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్స్ ట్యూబ్లోకి రీచ్ అవుతే ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యి, ఆ ఎంబ్రియో వచ్చి గర్భసంచి లోపల లైనింగ్లో అటాచ్ అవ్వాలి, ఇంప్లాంట్ అవ్వాలి. సో లైనింగ్ అనేది హెల్తీగా ఉండాలి, థిక్నెస్ బాగుండాలి, దానికి రక్త సరఫరా అంతా సరిగ్గా అందాలి. దానివల్ల మనకి ఎంబ్రియోకి సరైన ఆహారం అందితే అది హెల్దీగా ఉండి ఇంప్లాంట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో 3 మెయిన్ రిక్వైర్మెంట్స్: హెల్దీ ఎగ్, హెల్దీ స్పర్మ్ అండ్ హెల్దీ ఎండోమెట్రియం. ఇవి 3 గనక ఉంటే న్యాచురల్గానే కాకుండా ట్రీట్మెంట్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం ఉంటుంది. సో ఈవెన్ ట్రీట్మెంట్ చేసినంత మాత్రాన గ్యారంటీగా ప్రెగ్నెన్సీ మరి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. ఎందుకంటే మేము ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా ఒక ప్రెగ్నెన్సీ రావడానికి మనం అనుకూలంగా చేయగలం. ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అండ్ ఎండోమెట్రియం క్వాలిటీ అనేది చాలాసార్లు ఆ కపుల్ పైన ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మీద, వాళ్ళ వయసు మీద, వాళ్ళకి వేరియస్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడే ఫ్యాక్టర్స్ అనమాట. సో ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ బాగుండి ఎండోమెట్రియం బాగుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ వీళ్ళలో బెస్ట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో ఏ ట్రీట్మెంట్ చేసినా యూజువలీ ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఆర్ ఎండోమెట్రియం క్వాలిటీలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే వీళ్ళకి కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు, ఇంకొంచెం ఎక్కువ ఛాలెంజింగ్గా అనిపించవచ్చు. బట్ దేనికైనా కూడా ఈ మధ్యకాలంలో ట్రీట్మెంట్స్ అనేవి ఉంటున్నాయి. బట్ ఇట్స్ జస్ట్ దట్ పర్సిస్టెన్స్ ఎక్కువ అవసరం ఉంటుంది. వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది, వాళ్ళకి ఎక్కువ ఓపిక ఉండాలి. ప్రాబ్లమ్స్ని మనము ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసుకోగలిగే అవకాశం అనేది ఉండాలి. సో ఇన్ షార్ట్, ఎగ్, స్పర్మ్ అండ్ ఎండోమెట్రియం అనేది బాగున్న వాళ్ళలోనే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది బెస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.